హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. దిస్ ఈస్ రవితేజ. యూర్ వాచింగ్ సిటీ డ్రైవ్ వరల్డ్. ఆగస్ట్ మంత్ వచ్చేస్తుంది అనగానే మన అందరికీ తెలిసిందే కదా. అండ్ ఆగస్ట్ 15th ఏంటి మనకు స్పెషల్? ఇండిపెండెన్స్ డే. దీంతో పాటు కూడా మనకు ప్రతి ఆగస్ట్ మంత్ అండ్ సెప్టెంబర్ మంత్ లో మన స్పెషల్ ఏంటి, ఆటోమొబైల్ సంబంధించిన కొత్త కార్స్ అని చెప్పేసి అయితే లాంచ్ అవుతూ ఉంటాయి. దీనికి సంబంధించిన ఫేస్ లిఫ్ట్ అవ్వచ్చు, లేకపోతే కొత్త జనరేషన్ అవ్వచ్చు, లేకపోతే కొత్త కార్లను ఇంట్రడ్యూస్ చేయవచ్చు కొన్ని కొన్ని కంపెనీస్ అని చెప్పేసి. మనకు ఆగస్ట్ మంత్ లో వస్తున్న 5 కార్స్. ఈ 5 కార్స్ కోసం మనం వెయిట్ చేయొచ్చా లేదా? అండ్ ఈ కార్స్ ఎవరికి సెట్ అవుతాయి ఏంటి? దీనికి సంబంధించిన కొంచెం ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి అయితే నేను మీతో పాటు షేర్ చేసుకోవాలని చెప్పేసి అయితే అనుకుంటున్నానండి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 5 కార్స్ గురించి అయితే చాలా మంది సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలతోటైతే ఊహించుకొని మరి అయితే చెప్తున్నారు. ఆ ఊహాగానాలు మాత్రమే అని చెప్పేసి గుర్తుంచుకోండి. అండ్ వాటికి సంబంధించిన క్లారిటీ అని చెప్పేసి అయితే వెహికల్ లాంచ్ అయినప్పుడు, లేదా దానికి సంబంధించిన రివీల్ చేసినప్పుడు, లేదా ఫస్ట్ డ్రైవ్ ఎక్స్పీరియన్స్ తీసుకున్నప్పుడు మాత్రమే దానికి సంబంధించిన రియల్ ఫ్యాక్ట్స్ అని చెప్పేసి బయటకు వస్తాయి తప్ప ఎలాంటి ఊహాగానాలకి మీరు ఇది అవ్వకండి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మహీంద్రా థార్ రాక్స్ లో మాత్రం రాకింగ్ ఫీచర్స్ అయితే తీసుకొచ్చేసారండి. ప్రీవియస్ మనం మహేంద్ర థార్ చూసినట్టయితే కనుక అందులో లైక్ 4 మెంబర్స్ ట్రావెల్ చేయాలంటే అంత కంఫర్టబుల్ గా ఉండేది కాదు. బికాస్ ఆఫ్ దట్ ఈస్ 3 డోర్ ఆప్షన్. లైక్ ఇప్పుడు ఏదైతే 5 డోర్ ఆప్షన్ వస్తుందో, 5 డోర్ వర్షన్ ఏదైతే వస్తుందో, ఇది ఒక ఫ్యామిలీ పర్పస్ కోసం యూజ్ చేసుకునే విధంగా, అదేవిధంగా హాఫ్ రోడింగ్ కోసం అయితే మీరు యూజ్ చేసుకోవచ్చు. మల్టీ పర్పస్ గా అయితే మీరు ఈ వెహికల్ అయితే యూజ్ చేసుకోవచ్చు. అండ్ దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూసినట్టయితే కనుక ప్రీవియస్ కార్ లో మనం ఏవైతే మిస్ అయ్యామో అన్ని ఫీచర్స్ కూడా ఇందులో అయితే ఇంట్రడ్యూస్ చేస్తున్నానండి. ఆల్ పవర్ విండోస్ కంట్రోల్స్ అని చెప్పేసి వస్తున్నాయి. దీంతో పాటు కూడా 360 డిగ్రీస్ కెమెరా వస్తుంది. పానారోమిక్ సన్ రూఫ్ కూడా ఇందులో వస్తుంది. అండ్ అడాస్ ఫీచర్ వస్తుంది. ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ కూడా సైజ్ అయితే ఇంక్రీజ్ చేశారు. అండ్ ఫుల్లీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అని చెప్పేసి అయితే ఆఫర్ చేస్తున్నారు. ఆటో క్లైమేట్ కంట్రోల్ వస్తుంది. వైర్లెస్ ఛార్జింగ్ వస్తుంది. ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తూ ఉన్నాయి. ఇంకా అడిషనల్ ఫీచర్స్ తోటి అయితే మనకు ఈ కార్ అయితే లాంచ్ చేయడం అని చెప్పేసి జరుగుతుందండి. మహేంద్ర థార్ కాస్ట్ కనుక చూసినట్టయితే ఆల్మోస్ట్ ప్రీవియస్ థార్ తో కంపేర్ చేసినట్టయితే 2 lakhs నుంచి 2,50,000 రూపీస్ ఎక్స్ట్రా అయితే మనం ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఎవరైనా మహేంద్ర థార్ 5 డోర్ ఆప్షన్ ఫ్యామిలీ పర్పస్ కోసం చూస్తున్నట్టయితే కనుక మీరైతే ఆగస్ట్ 15th వరకు అయితే ఖచ్చితంగా వెయిట్ చేయాల్సి ఉంటుందండి. అండ్ నెక్స్ట్ టాటా కర్వ్ని అంటే మిడ్ సైజ్ ఎస్యూవి, కూపే ఎస్యూవి డిజైన్ లో అని చెప్పేసి ఆగస్ట్ 7th అయితే లాంచ్ చేయబోతుందండి మన ఇండియాలో. ఆల్రెడీ దీనికి సంబంధించిన ఎక్స్టీరియర్ లుక్స్ అన్ని కూడా లండన్ లో రివీల్ చేసేసారు. హ్యారియర్ ని మిక్స్ చేసి గ్రైండర్ లో పెట్టేసి ఎలాగైతే ఉంటుందో అలాగా ఫ్రంట్ లుక్ అని చెప్పేసి తీసుకొచ్చేసేసారు. అండ్ ఇది కూపే డిజైన్ ఉండడం వల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ప్రాబ్లం అని చెప్పేసి అయితే ఇందులో వస్తుందండి. ఆ ప్రాబ్లం అనేది ఏంటంటే టాల్ గా ఉన్న వాళ్ళకి ఇంగ్రెస్ అండ్ ఎగ్రెస్ అని చెప్పేసి అయితే అంటే ఎక్కడం దిగడం అని చెప్పేసి అయితే కొంచెం కంజెస్టెడ్ గా ఉంటుంది రియర్ సీట్ లో. ఇందులో వస్తున్న ఫీచర్స్ గురించి చూసినట్టయితే 360 డిగ్రీస్ కెమెరా, పానరామిక్ సన్ రూఫ్, 10.25 ఇంచెస్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అండ్ ఫుల్లీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అని చెప్పేసి ఇందులో ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ 2 స్పోక్ స్టీరింగ్ వీల్ అయితే ఉంటుంది. లైక్ ప్రీవియస్ నెక్సాన్ లో ఏదైతే ఉందో సేమ్ ఇందులో కూడా అయితే మనం అది ఫీల్ అవ్వచ్చు. అండ్ దీంతో పాటు కూడా అడాస్ లెవెల్ 2 ఫీచర్ ని కూడా ఇందులో తీసుకొస్తున్నారండి. ఆటో క్లైమేట్ కంట్రోల్ ఉంటుంది, వైర్లెస్ ఛార్జింగ్ ఉంటుంది, అండ్ వైర్లెస్ యాపిల్ కార్ప్లే అండ్ వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో కూడా మనకి ఈ ఫీచర్స్ అని చెప్పేసి అయితే మనకి ఈ కార్లో వస్తూ ఉన్నాయి. అండ్ ఎవరైనా ఒక మిడ్ సైజ్ ఎస్యూవి టాటాలో కనుక చూస్తున్నట్టయితే ఆబ్వియస్లీ మనకు టాటాలో ఈ బడ్జెట్ లో తీసుకొని వస్తున్నారంటే ఖచ్చితంగా 5 స్టార్ రేటింగ్ సేఫ్టీలో వస్తుందన్న విషయాన్ని అయితే మీరు గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. అండ్ ఎవరైనా వెయిట్ చేయాలనుకుంటే మాత్రం వెయిట్ చేయండి అక్టోబర్ 7th వరకు. అండ్ అఫీషియల్ గా కాకుండా అన్అఫీషియల్ గా కొన్ని షోరూమ్స్ అని చెప్పేసి అయితే కొన్ని బుకింగ్స్ అయితే తీసుకుంటున్నాయి. మీరు బుక్ చేసుకోవాలనుకున్నట్లయితే కనుక 21,000 అయితే 25,000 రూపీస్ అయితే పే చేసి మీరు బుక్ చేసుకోవచ్చు అండి టెస్ట్ రైడ్ కోసం. వెహికల్ వచ్చిన వెంటనే మీరు లిస్ట్ లో ఫస్ట్ ఆర్ సెకండ్ థర్డ్ అలా ఉంటారు. మీరు వెహికల్ ని కూడా టెస్ట్ రైడ్ చేయడానికి కూడా మీరు ముందుగా ఉంటారు. ఓకే, నెక్స్ట్ నిసాన్ ఎక్స్ ట్రైల్. నిసాన్ ఎక్స్ ట్రైల్ అనేది కూడా మన ఇండియాలో ఆగస్ట్ మంత్ లో అయితే మనకి తీసుకురాబోతున్నారండి. అండ్ ఈ వెహికల్ సంబంధించి ఇంజన్ గురించి చూసినట్టయితే కనుక 1.5 లీటర్ 3 సిలిండర్ టర్బో చార్జ్ ఇంజన్ తోటి అయితే మనకు లాంచ్ చేయబోతున్నారు. ఇందులో 360 డిగ్రీస్ కెమెరా ఉంటుంది, పానోరామిక్ సన్ రూఫ్ ఉంటుంది, అండ్ ఆటో క్లైమేట్ కంట్రోల్, వైర్లెస్ ఛార్జింగ్ అండ్ వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో అండ్ యాపిల్ కార్ప్లే ఈ ఫీచర్స్ అని చెప్పేసి అయితే వస్తున్నాయి. ఇది మనకు 7 సీటర్ కార్ అండి. ఇది లైక్ మెరిడియన్ లేకపోతే ఎక్స్యూవీ 700 అండ్ సఫారీ వీటికైతే గట్టి పోటీ ఇవ్వడానికి అని చెప్పేసి నిసాన్ 150 వెహికల్స్ ని ఇంపోర్ట్ చేసి మరి మన ఇండియాలో అయితే తీసుకురావడం చెప్పేసి జరిగింది. ఈ 150 వెహికల్స్ అని చెప్పేసి సేల్ అవుతాయా లేకపోతే, ఎందుకంటే వీటికి గట్టి కాంపిటీషన్ ఉందండి. సఫారీ అవ్వచ్చు, ఎక్స్యూవీ 700 అవ్వచ్చు,
ఎక్స్‌ట్రైల్ కంటే కూడా ఎక్స్‌యూవీ 700 సంబంధించిన ఇంజినే మనకు బెటర్ పర్ఫార్మెన్స్ అని చెప్పేసి కూడా ప్రొవైడ్ చేస్తుంది. దాంతో పాటు కూడా కంఫర్ట్ అండ్ కన్వీనియన్స్ రిమైనింగ్ ఫీచర్స్ కూడా ఎక్స్‌యూవీ 700లోనే మనకు ఎక్కువగా వస్తున్నాయి. అవి కూడా మనకు 30 లాక్స్ బడ్జెట్‌లో వచ్చేస్తున్నాయి కాబట్టి అందులో మనకు అడాస్ లెవెల్ 2 ఫీచర్ కూడా ఉంది. ఇందులో మనకు అడాస్ ఫీచర్ అయితే తీసుకురాలేదు. అండ్ ఎవరైనా అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇందులో మనకు సీవీటీ టెక్నాలజీ తోటి అండ్ ప్యాడల్ షిఫ్టర్స్ అయితే మనకు తీసుకురావడం అని చెప్పేసి జరిగిందండి. అండ్ ఇంజిన్ పరంగా అయితే ఓకే. దెన్ రిమైనింగ్ ఫీచర్స్ పరంగా చూసినా, కంఫర్ట్ అండ్ కన్వీనియన్స్ పరంగా చూసినా 30 లాక్స్ బడ్జెట్ వరకు ఈ కార్ వెళ్తుంది కాబట్టి 30 లాక్స్ బడ్జెట్ చూసుకుంటున్నప్పుడు ఎక్స్‌యూవీ 700 అన్నదే దీనికంటే బెటర్‌గా ఉంటుందని చెప్పేసి అయితే ఆలోచించుకోవచ్చు. ఈ 150 వెహికల్స్ తర్వాత మళ్ళీ నిసాన్ అన్నది ఈ కార్స్‌ని మన ఇండియాలో తీసుకొని వస్తదా? లేకపోతే ఇంకా సేల్స్ అనేది ఎలా ఉంటాయి? ఏంటి అనేది అయితే మీరు కింద కామెంట్ సెక్షన్‌లో అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇంకొక కూపే డిజైన్ తోటి మనకు సిట్రియాన్ బెజాల్ట్ అని చెప్పేసి అయితే లాంచ్ చేయబోతున్నానండి. ఈ సిట్రియాన్ బెజాల్ట్ కూడా కియా సెల్టాస్ అవ్వచ్చు, క్రెటా అవ్వచ్చు అండ్ కర్వ్ ఈ 3 వెహికల్స్ కంటే ఆస్టర్ ఈ 4 వెహికల్స్‌కి అయితే గట్టిగా కాంపిటీషన్ అని చెప్పేసి అయితే ఇవ్వబోతోంది. అండ్ వన్ మోర్ థింగ్ మీరు ఒక విషయం గుర్తుంచుకోండి. టాటా కర్వ్ ఏదైతే ఉందో ఇది మనకు ఫస్ట్ ఈవీలో అయితే మనకు లాంచ్ అవుతుందండి. అండ్ సెప్టెంబర్‌లో మనకు ఐసీ ఇంజిన్స్ అని చెప్పేసి వస్తాయి. అది పెట్రోల్ అవ్వచ్చు, డీజిల్ అవ్వచ్చు. ఫస్ట్ మనకు లాంచ్ అయ్యే కార్ వచ్చేసి ఈవీ. దీనికి సంబంధించిన రేంజ్ ఒక్కొక్కరు ఒక విధంగా అయితే చెప్తున్నారు. ఒకరు 400 అంటున్నారు, ఒకరు 450 అంటున్నారు, ఒకరు 500 అంటున్నారు. అది మనం ఊహించి చెప్పాల్సింది కాదు కాబట్టి ఎప్పుడైతే మనకు కంపెనీ క్లెయిమ్ చేస్తదో అప్పుడు మనం దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి షేర్ చేస్తామండి. సిట్రియన్ అన్నది యూజువల్‌గా మాస్ మార్కెట్ కార్‌ని ఎక్కువగా సేల్ చేస్తూ ఉంటుంది. రైట్ నౌ మన ఇండియన్స్ పల్స్‌ని పట్టేసేసి ఓకే. మన ఇండియన్స్‌కి కావాల్సింది కాస్మెటిక్స్ అండ్ ఫీచర్స్ ఇవన్నీ కావాలని చెప్పేసి అయితే వారు కూడా చాలా తొందరగానే మన ఇండియన్స్ యొక్క ఇది నాడినైతే అలా పట్టేసారండి. అందుకోసం అని చెప్పేసి అయితే యూజువల్‌గా మనకు ఇలాంటి డిజైన్ ఉన్న కార్స్ అవ్వచ్చు, కాస్మెటిక్స్ అవ్వచ్చు, యూజువల్‌గా మనమైతే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంటాం కదా! ఈ కూపే డిజైన్ బెసాల్ట్ కార్ ఏదైతే ఉందో ఇందులో 360 డిగ్రీస్ కెమెరా, పానోరామిక్ సన్‌రూఫ్, ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లే, అడాస్ ఫీచర్ అయితే మనకు తీసుకొస్తున్నట్టయితే ఎక్కడైతే అనౌన్స్ చేయలేదండి. ప్రాబబ్లీ అడాస్ ఫీచర్ అని చెప్పేసి వస్తుందా లేదా అన్నదైతే ఒక క్లారిటీ లేదు కాబట్టి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే నేను చెప్పలేను. అండ్ ఇది కూడా మనకు ఆగస్ట్‌లో అయితే లాంచ్ చేయబోతున్నారు. నెక్స్ట్ ఫిఫ్త్ వెహికల్ మారుతి సుజుకి డిజైర్ అండి. అందరి ఫేవరెట్ కార్ అన్నమాట ఇది. ఈ మారుతి సుజుకి డిజైర్ ప్రీవియస్‌గా ఇప్పుడు ఏదైతే లాంచ్ చేశారో 4th జనరేషన్ స్విఫ్ట్‌లో వస్తున్న సేమ్ జెడ్ సిరీస్ 1.2 లీటర్ 3 సిలిండర్ టర్బో చార్జ్డ్ ఇంజిన్ అయితే మనకు ఇందులో ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు. ఆల్రెడీ ఇంట్రొడ్యూస్ చేసేసారు స్విఫ్ట్‌లో. దీంట్లో కూడా మళ్ళీ తీసుకురాబోతున్నారు. కొన్ని కాస్మెటిక్స్ చేంజెస్ అయితే చేసేసారండి. అండ్ మిగతాగా పెద్ద ఎక్స్‌ట్రా ఫీచర్స్ అయితే ఏం లేదు. అంటే 6 ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తున్నాయి. అండ్ హిల్ హోల్డ్ కంట్రోల్ అయితే వస్తుంది. ఈఎస్పీ వస్తుంది. లైక్ మనకేవైతే ప్రీవియస్‌గా స్విఫ్ట్‌లో వచ్చాయో అండ్ లేదా డిజైర్‌లో వచ్చాయో సేమ్ ఆ ఫీచర్స్ అన్నీ కూడా ఇందులో అయితే మనకు తీసుకురాబోతున్నారు. బట్ బిల్డ్ క్వాలిటీ పరంగా ఇంప్రూవ్‌మెంట్ చేశారా లేదా అని చెప్పేసి అయితే మనకి ఎక్కడా కూడా ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయలేదు. సేమ్ ప్లాట్‌ఫార్మ్ అండ్ కర్బ్ వెయిట్‌లో కూడా మనకు పెద్ద డిఫరెన్స్ అని చెప్పేసి అయితే తీసుకురాలేదు. ఇది మనకు టెస్ట్ చేస్తుండగా మనకు ఆన్ రోడ్స్‌లో దీనికి సంబంధించిన టెస్టింగ్ ఫోటోస్ అయితే మనకు ఇది కూడా ఆగస్ట్‌లో అయితే లాంచ్ కాబోతుందండి. ఆగస్ట్ మంత్‌లో ఇండియాలో లాంచ్ కాబోతున్న 5 కార్స్. ఫస్ట్ వన్ ఈస్ మహీంద్రా థార్ అండ్ సెకండ్ వన్ ఈస్ టాటా కర్వ్ ఈవీ నాట్ ఐసీ ఇంజిన్స్. పెట్రోల్, డీజిల్ అయితే ఇప్పుడు మనకు లాంచ్ కావట్లేదు. ఇది మనకు సెప్టెంబర్ 7th అయితే లాంచ్ అవుతుంది. అండ్ మహీంద్రా థార్ 15th అయితే లాంచ్ అవుతుంది. అండ్ నిసాన్ ఎక్స్‌ట్రైల్ ఇది ఆగస్ట్‌లో అయితే లాంచ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ సిట్రియాన్ బెసాల్ట్ అండ్ మారుతి సుజుకి డిజైర్. ఈ టాప్ 5 కార్స్ అని చెప్పేసి అయితే మన ఇండియాలో లాంచ్ కాబోతున్నాయండి. 2 కూపే డిజైన్ మిడ్ సైజ్ ఎస్యూవీస్ అండ్ ఒకటి కాంపాక్ట్ సెడాన్ అండ్ ఒకటి ఎంపీవీ సెగ్మెంట్ అని చెప్పేసి అయితే మనం తీసుకోవచ్చు. సో మీరు గనక ఆగస్ట్ మంత్‌లో ఏదైనా లేదా ఈ మంత్‌లో జూలైలో గనక ఏదైనా ఒక వెహికల్‌ని పర్చేస్ చేయాలనుకున్నట్టయితే కొంచెం వెయిట్ చేయండి. అండ్ సెప్టెంబర్‌లో కూడా మనకు ఇంకా రావాల్సిన కార్స్ కూడా ఉన్నాయి. ఎందుకంటే మనకు గట్టి కాంపిటీషన్ ఉన్నప్పుడు మనకది ఫేవర్ అవుతుంది. అండ్ కంపేర్ చేసుకోవడానికి, తీసుకోవడానికి కూడా మనం వన్స్ వెహికల్‌ని పర్చేస్ చేసిన తర్వాత రిగ్రెట్ ఫీల్ అవ్వడానికి కాకోకుండా ఓకే. ఈ కార్‌లో ఇవి వస్తున్నాయి. ఇంకో కార్‌లో ఇంకా బెస్ట్ ఫీచర్స్ వస్తున్నాయి కదా! అని అనుకోకోకుండా కొంచెం వెయిట్ చేశారంటే ఈ 2 మంత్స్‌లో మీకు రావాల్సిన కార్స్ అన్నీ కూడా వచ్చేస్తాయండి. అండ్ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. సీట్ బెల్ట్ ధరించండి, హెల్మెట్ ధరించండి, సురక్షితంగా ప్రయాణించండి. ఆంబులెన్స్‌కి దారి ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ డోంట్ డ్రింక్ అండ్ డ్రైవ్. బోలో భారత్ మాతాకి.